సో ఇవాళ మనం వుడ్రో విల్సన్ గురించి తెలుసుకుంటాం. వుడ్రో విల్సన్ ఎవరమ్మా? హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు వుడ్రో విల్సన్ ఎందుకు ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు? ఈయన యొక్క గొప్పతనం ఏంటి, ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి టు ది డిసిప్లిన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉందని అడిగితే మీరు ఏం చెప్తారు? సివిలైజేషన్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఉంది. సివిలైజేషన్ అంటే అర్థం ఏంటి? పీపుల్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. ఆది మానవుడు అనుకోండి, అడవుల్లో ఉంటాడు, యానిమల్స్ని కొట్టుకుంటాడు, బండరాయితో యానిమల్ని కొడతాడు, పచ్చి తినేస్తాడు, తాగేస్తాడు, బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు. దానికి అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. యూర్ ఫ్రీ మ్యాన్. అక్కడ యానిమల్స్ ఎలా తిరుగుతున్నాయో మనుషులు అలాగే తిరిగేవారు, అవి ఎలా వేటాడుతున్నాయో మనుషులు అలాగే వేటాడేవారు. ఎప్పుడైతే సివిలైజేషన్ స్టార్ట్ అయిందో పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ విలేజెస్, పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ సొసైటీస్, పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇంటర్డిపెండెంట్లీ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరిపై ఒకరు ఆధారపడుతూ ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఎప్పుడైతే బతకడం మొదలుపెట్టారో అప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టే కదా. ఎలా బతకాలి అని అనుకున్నాం, దాన్ని ఒక రూల్స్ పెట్టుకున్నాం, రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టే. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఉందంటే సివిలైజేషన్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉన్నట్టే. వెన్ యూర్ ఎ ఫ్రీ బర్డ్ యూ డోంట్ నీడ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. ఫ్రీ బర్డ్ అయితే నీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, అది ఆది మానవుడి టైం. బట్ సివిలైజేషన్స్ మొదలైనప్పటి నుంచి మనకి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టే. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఒక అకాడమిక్ డిసిప్లిన్గా ఎప్పటి నుంచి ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది. కానీ దీన్ని ఒక అకాడమిక్ డిసిప్లిన్గా, దీన్ని ఒక సబ్జెక్ట్ కింద చదవడం మొదలుపెట్టింది ఎప్పుడు? చాలా రీసెంట్గా 1887 నుంచి. ప్రిసైజ్లీ చెప్పాలంటే దానికి మూలం, దానికి ఆరిజిన్, దానికి విత్తనం పడింది ఎప్పుడంటే 1887. 1887 వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సెపరేట్ సబ్జెక్ట్గా, సెపరేట్ డిసిప్లిన్గా స్టడీ చేసేవాళ్ళు కాదు. అంతకుముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్లో ఒక చిన్న పోర్షన్ కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. పొలిటికల్ సైన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక చిన్న పోర్షన్ లాగా ఉంది తప్పితే దీనికంటూ సెపరేట్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది సెపరేట్గా ఒక డిసిప్లిన్ లాగా లేదు. అర్థమైందా? మరి ఎప్పుడు దీన్ని సెపరేట్ డిసిప్లిన్ కింద మొదలు పెట్టారు అంటే 1887లో దిస్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ వుడ్రో విల్సన్ పబ్లిష్డ్ a paper, published an essay. ఒక ఎస్సే ఒక మ్యాగజైన్లో అయినా పబ్లిష్ చేశారు. ఏంటా ఎస్సే? ద ఎస్సే ఇస్ కాల్డ్ ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక ఎస్సే ఈయన రాసి మ్యాగజైన్లో పబ్లిష్ చేసిన తరువాత ఇన్ దట్ ఎస్సే హీ ఆర్గ్యూడ్, ఇందులో ఆయన ఆర్గ్యూ చేశాడు ఏమని? ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ సెపరేట్లీ. పబ్యాడ్ అనేది పొలిటికల్ సైన్స్లో భాగంగా కాదు, దీన్ని సెపరేట్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేశారు. అందుకని ఈ ఎస్సేని ఏమంటారో తెలుసా? దే కాల్ ఇట్ సెమినల్. దిస్ ఎస్సే ఇస్ కాల్డ్ సెమినల్. సెమినల్ means highly influential and highly, you can say highly original and impacting future generations. తర్వాత వచ్చే ఎంతో మంది థింకర్స్ని, తర్వాత వచ్చిన ఎంతో మంది వీళ్ళందరినీ కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మనం తర్వాత ఫ్రెడరిక్ టేలర్ గురించి చదువుతాం, ఫ్రెడరిక్ టేలర్ తర్వాత ఫేయల్ గురించి చదువుతాం, తర్వాత మనం మ్యాక్స్ వెబర్ గురించి చదువుతాం, హెర్బర్ట్ సైమన్ గురించి చదువుతాం. ఇలా ఎంతో మంది అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ని దిట్ పర్టికులర్ ఎస్సే ఇన్ఫ్లుయెన్స్డ్, దీని గురించి ఆలోచింపజేసింది. ఈయన మొట్టమొదటిసారి దానికోసం స్టడీ చేసి ఒక సెపరేట్గా ఒక ఎస్సే రాసి దాన్ని సెపరేట్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, అది పొలిటికల్ సైన్స్లో భాగంగా ఉండిపోకూడదు అని వాదించిన తర్వాత చాలా మంది దే టుక్ ఇట్ ఫార్వర్డ్. అందుకనే వి కాల్ దిస్ ఎస్సే యాజ్ సెమినల్. ఈ పదం చాలా ఇంపార్టెంట్.
లైక్లీ క్వశ్చన్ ఇన్ యువర్ మెయిన్స్లో ఈ పదాన్ని వై డూ వి సే ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బై వుడ్రో విల్సన్ ఏ సెమినల్ ఎస్సే. ఎందుకంటే తర్వాత వచ్చిన ఎంతో మంది థింకర్స్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. వాళ్ళు ఈ డిసిప్లిన్కి చాలా కాంట్రిబ్యూట్ చేసేలాగా మోటివేట్ చేసింది. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా దాన్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిఫరెంట్ థియరీస్ వాళ్ళు ప్రపోజ్ చేశారంటే ప్రపోజ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? దాన్ని సెపరేట్గా స్టడీ చేయాలని చెప్పి ఒక ఆయన చెప్పిన తర్వాత ఎలా చేయాలి అని ఒక్కొక్క ఆస్పెక్ట్ పట్టుకొని పీపుల్ డెవలప్డ్ ఇట్. అందుకని యూ కాల్ ఇట్ ది ఒరిజినల్ వన్, ద ఫస్ట్ వన్ అండ్ ద సెమినల్ వన్. సెమినల్ అంటే ఇంపాక్టింగ్ ఫ్యూచర్ థింకర్స్, ఫ్యూచర్ జనరేషన్స్, ఫ్యూచర్ తర్వాత వచ్చిన చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అర్థం అన్నమాట. అంత ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ థింగ్. అయితే వుడ్రో విల్సన్ ఎందుకు దీన్ని సెపరేట్గా స్టడీ చేయమని చెప్పారు? వై డిడ్ హీ ఫీల్ సో? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్లో భాగంగా చదివేయచ్చు కదా, సెపరేట్గా స్టడీ చేయాలి అని చెప్పి వుడ్రో విల్సన్కి ఎందుకు అనిపించింది? అందులో ఆయన ఏం చెప్పారు, ఆ ఎస్సేలో ఆయన ఏం రాశారు, ఇది ఒకసారి మీరు ఆలోచిస్తే వుడ్రో విల్సన్ పేరు వినగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన పదం ఏంటంటే పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ. డైకాటమీ అంటే డిఫరెన్స్, సెపరేషన్ అని అర్థం. పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ, విచ్ మీన్స్ డిఫరెన్స్ ఆర్ డిఫరెన్షియేషన్. అంటే పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషను సేమ్ కాదు, రెండింటిని కలిపేయకూడదు, రెండు సెపరేట్. పొలిటికల్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్. అడ్మినిస్ట్రేషన్కి ఏవైతే ఇంపార్టెంటో, పాలిటిక్స్కి ఏవైతే ఇంపార్టెంటో రెండు వేరు, రెండు సేమ్ కాదు. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇట్ మస్ట్ బి అన్ ఇండిపెండెంట్ ఎకనామిక్ డిసిప్లిన్ అని చెప్పి అన్నారు. మనం మాట్లాడదాం, పొలిటికల్ క్వశ్చన్స్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్ డిఫరెంట్ అంటున్నారు కదా, ఏంటి ఆ డిఫరెన్స్ అనేది కూడా మాట్లాడదాం, కంగారు ఏమీ లేదు. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. బట్ బిఫోర్ దట్ మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. హిస్టరీలో కొంచెం వెనక్కి వెళ్తే, అంటే చరిత్రలో మనకి మొదట్లో ఏముండేదమ్మా? మొనార్కీ ఉండేది, అంటే రాచరికంలో చూడండి, రాచరికంలో అడ్మినిస్ట్రేషన్ వాజ్ మినిమల్. మనం ఆల్రెడీ మాట్లాడాం, రాచరికంలో అడ్మినిస్ట్రేషన్ అనేది మినిమల్. ఎందుకు? దే ఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ 2 ఆస్పెక్ట్స్. ఒకటేంటి? లా అండ్ ఆర్డర్. రెండోదేంటి? రెవెన్యూ. ట్యాక్స్లు వేసి ప్రజల దగ్గర రెవెన్యూని రాబట్టడం, అలాగే ప్రజల్ని కంట్రోల్ చేయడం. లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, అంతే. ఈ 2 ఆస్పెక్ట్స్ మాత్రమే ఉండేది. సో అడ్మినిస్ట్రేషన్ అనేది కాంప్లెక్స్ అంటే ఇట్ వాజ్ క్వైట్ సింపుల్. మొనార్కీలో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఈజీ, ఇట్ వాజ్ క్వైట్ సింపుల్. సో కాబట్టి దీనికోసం సెపరేట్గా ఫోకస్ అనేది చేసేవాళ్ళు కాదు. సో ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటీలో భాగంగా, పొలిటికల్ సైన్స్లో భాగమే. బట్ తర్వాత మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మొనార్కీస్ అన్నీ కూడా వరుసగా మెల్లమెల్లగా డెమోక్రసీస్ కింద రూపాంతరం చెందాయి, ప్రజాస్వామ్యాల కింద రూపాంతరం చెందడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యాలు వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చాయి? ఎలక్షన్స్ వచ్చాయి. మనకి ఇంకా ఏమొచ్చాయి? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ వచ్చాయి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ అంటే అర్థం ఏంటి? ద గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు హూమ్? పీపుల్కి జవాబుదారీగా ఉండడం, పీపుల్కి సమాధానం చెప్పుకునేలాగా మారడం, అలాంటి ప్రభుత్వాలు వచ్చాయి. అండ్ ఎవరైతే పరిపాలిస్తున్నారో, హూ ఎవర్ ఈజ్ రూలింగ్, దే ఆర్ నౌ సబ్జెక్ట్ టు సంథింగ్ కాల్డ్ ఎలక్షన్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ టు హూమ్? పీపుల్. దే హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్ కాల్డ్ వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్. వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్ అనేది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అయింది. మరి వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్ అన్నప్పుడు
Will I think only about revenue and law and order? Definitely no. As an administrator, as a ruler, I have to think about education. I have to think about health. I have to think about sanitation. I have to think about infrastructure. I have to think about employment. I have to think about so many other things. అంటే ప్రజలకి మంచి చేసే ప్రతి ఒక్క దాని కోసం నేను ఆలోచించాలి. ప్రజలకు ఉన్న కష్టాలను తెలుసుకోవాలి, ఇబ్బందులను తెలుసుకోవాలి, వాటిని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి? దోస్ హూ ఆర్ ఇన్ పవర్. ఇంకొక విషయం, డెమోక్రసీకి మొనార్కీకి తీసుకోండి. డెమోక్రసీలో వీ హ్యావ్ రూల్ ఆఫ్ లా. చాలా వరకు ఏముంటుంది? రూల్ ఆఫ్ లా. అంటే ఈ రూలర్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడు. హీ హ్యాస్ టు వర్క్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. There is something called constitution and one must work according to constitution. So వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలి. They have to work according to constitution. సో కాన్స్టిట్యూషన్ లో ఉన్నది తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. దాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. సో నోబడీ ఈజ్ అబౌవ్ లా. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు, ఎవరు చట్టం కంటే గొప్ప వాళ్ళు కాదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానమే. మరి ఇటువంటి రూల్ ఆఫ్ లా నువ్వేం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. సో అగైన్ రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ కావాలి, ఇవన్నీ రావాలి. సో నీకేమైంది? కాంప్లెక్సిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏమైందమ్మా? పెరుగుతూ వచ్చింది. ది కాంప్లెక్సిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ కెప్ట్ గోయింగ్ అప్. మొనార్కీ నుంచి డెమోక్రసీస్కి మారే ఈ క్రమంలో అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సిటీ పెరిగింది. అయితే ఇక్కడ మధ్యలో నేను ఇంకొక ఆస్పెక్ట్ వదిలేశాను. ఏంటంటే డైరెక్ట్గా మొనార్కీ నుంచి డెమోక్రసీస్గా మారిపోయి ఇమీడియట్గా అందరూ కూడా ఈ వెల్ఫేర్ కోసం అని చెప్పి, ఎడ్యుకేషన్ కోసమని, హెల్త్ కోసమని, రూల్ ఆఫ్ లా కోసమని, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేశారా అంటే చేయలా. ఏం చేశారంటే జనాలు అప్పట్లో, నువ్వు మొనార్కీలో ఉన్నావు, డెమోక్రసీ వైపు అడుగులేస్తున్నావు. నువ్వు డెమోక్రసీ వైపు అడుగులేస్తున్నప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్. ఎందుకంటే డెమోక్రసీలో నచ్చినట్టుగా బతకడానికి లేదు. డెమోక్రసీ ఎంటైల్స్. ఎంటైల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటైల్? హ్యావ్ ఇట్ యాజ్ ఎ నెసెసరీ కాంపోనెంట్. డెమోక్రసీ హ్యాస్ సంథింగ్ యాజ్ ఎ నెసెసరీ కాంపోనెంట్. వాట్ ఈస్ దట్? రూల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది మ్యాండేటరీ పోర్షన్. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే ఒకలాగా పరిపాలించేసి, మన్మోహన్ సింగ్ గారు అయితే తనకు నచ్చినట్టుగా పరిపాలించాలంటే కుదరదు. అందరూ కూడా there is an ultimate thing called constitution. They must abide by that. కాన్స్టిట్యూషన్ కి అబైడ్ అయ్యి పరిపాలన చేయాలి, గవర్నెన్స్ అనేది చేయాలి. దిస్ ఈజ్ సంథింగ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సంథింగ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. యూ కెనాట్ రన్ ద షో జస్ట్ లైక్ యూ వాంట్. నో, యూ హ్యావ్ టు ఫాలో కాన్స్టిట్యూషన్. అంటే ఫస్ట్ నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలంటే ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయాలి. నువ్వు కాన్స్టిట్యూషన్ ఉంటేనే కదా నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటావు. అవునా కదా? చెప్పండి. ఓన్లీ వెన్ యూ హ్యావ్ కాన్స్టిట్యూషన్ యూ విల్ వర్క్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? యూ మస్ట్ ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి అంటే మనకి ఎటువంటి జుడిషియరీ ఉండాలి, ఎటువంటి ఎగ్జిక్యూటివ్ ఉండాలి, ఎటువంటి లెజిస్లేచర్ ఉండాలి, లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి మధ్యలో రిలేషన్ ఏంటి, జుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి మధ్యలో రిలేషన్ ఏంటి, లెజిస్లేచర్కి జుడిషియరీకి మధ్యలో రిలేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారమ్మా? కాన్స్టిట్యూషనే ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే మనం రాజ్యాంగం రాసేసాము అంటే అది చిన్న ప్రాసెస్ కాదు. అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఎనర్జీ ఇన్ టు దిస్. మీరు పిఎస్ఐఆర్ సబ్జెక్టులో ఇదే నేర్చుకుంటారు. అరిస్టాటిల్ ఏం చెప్పారు? ఎటువంటి పాలిటీ ఉండాలి. ప్లేటో ఏం చెప్పారు? సాక్రటీస్ ఏం చెప్పారు? ఆల్ దోస్ థింకర్స్, మనం పిఎస్ఐఆర్లో చదివే థింకర్స్ అందరూ ఏం చెప్పారు? ఎటువంటి ప్రభుత్వం ఉండాలి? మొనార్కీ ఉండాలా? డెమోక్రసీ ఉండాలా? డెమోక్రసీలో ఎటువంటి డెమోక్రసీ ఉండాలి? ఒకవేళ మొనార్కీ ఉంటే ఎటువంటి మొనార్కీ ఉండాలి? ప్రభుత్వం అనేది ఎలా నడవాలి, ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఎలా ఎన్నుకోవాలి? ఈ ఆస్పెక్ట్స్, ఆల్ దీస్ ఆర్ పొలిటికల్ క్వశ్చన్స్. అంటే ఎటువంటి వ్యక్తి రూలర్గా ఉండాలి, ఆ ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎటువంటి ప్రభుత్వం ఉండాలి, ప్రజల చేత ఎన్నుకోబడాలా, లేదా ప్లేటో చెప్పినట్టు ఫిలాసఫర్ కింగ్ లాగా ఉండాలా?
ఇవన్నీ కూడా మనకి పొలిటికల్ క్వశ్చన్స్. ఇవన్నీ ఎందులో రాస్తారు? రాజ్యాంగంలో రాస్తారు. అంటే మొనార్కీ నుంచి డెమోక్రసీకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్న క్రమంలో సో ఎంటైర్ ఎనర్జీ ఆఫ్ ఆల్ ద థింకర్స్, ఆల్ ద ఇంటలెక్చువల్స్ దేనిపైన వెళ్ళింది? కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ మీద. They spent so much of energy on constitution framing, so much of effort on constitution framing, that they did not give enough importance to execution. Administration. వాళ్ళ ఫోకస్ అంతా ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద ఉంది తప్పితే ఆ కాన్స్టిట్యూషన్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు అనుకున్నారు. వాళ్ళంతా ఏమనుకునేవారంటే రాజ్యాంగం రాయడమే కష్టం, ఒకసారి రాసేస్తే ఇంప్లిమెంటేషన్ అసలు పనే కాదు, రాయడం కష్టం, ఎలా రాయాలో ఎలా ఉండాలో చెప్పేస్తే ఇంప్లిమెంట్ చేయడం ఏముంది, యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ అనేది అసలు పనే కాదు, పనంతా కూడా పొలిటికల్ సైన్సే. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అదేం పెద్ద విషయం కాదు. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఫ్రేమింగ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసావు, తర్వాత అమెండ్మెంట్స్. ఫస్ట్ ఏమో ఫ్రేమింగ్, తర్వాత ఏమో అమెండింగ్. ఫ్రేమ్ అమెండ్, ఫ్రేమ్ అమెండ్, ఫ్రేమ్ అమెండ్, ఫ్రేమ్ అమెండ్. నేపాల్ తీసుకోండి, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారు, అమెండ్ చేశారు, మళ్ళీ కూలిపోయింది, మళ్ళీ ఫ్రెష్ గా రాసుకున్నారు. అంటే సరిగ్గా కాన్స్టిట్యూషన్ రాసుకోకపోతే మొత్తం కొలాప్స్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ గా రాయాల్సిన పని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందుకే గొప్పది. ఇంత డైవర్స్ నేషన్ లో, ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో ఇంతమందిని కూడా దృష్టిలో పెట్టుకుని 75 సంవత్సరాలుగా ఫెయిల్ అవని కాన్స్టిట్యూషన్ ని రాశారు అంటే, 75 కాదులండి, 71 సంవత్సరాలుగా ఫెయిల్ అవని కాన్స్టిట్యూషన్ ని రాశారంటే అది ఎంతో గొప్ప విషయం. యు మైట్ ఆస్క్, సార్ అమెండ్మెంట్స్ చేశారు కదా. ఎస్, అమెండ్మెంట్స్ చేశారు. సవరణలు అనేవి కామన్. అంటే మనం ఒక బండి కొన్నాం, రిపేర్ చేసుకుంటూ బండిని ఇంకా ఇంకా నడపగలుగుతున్నాం, అంతేగాని బండి పక్కన పడేసి కొత్త బండి కొనే పరిస్థితి భారతదేశానికి ఇంకా రాలేదు. అందుకే మనందరం కూడా జీవితాంతం బిఆర్ అంబేద్కర్ గారికి అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అందరికీ కూడా రుణపడి ఉంటాం. ఆ ఎఫర్ట్ చిన్నది కాదు, ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకొని దే కేమ్ అవుట్ విత్ దట్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ బుక్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. సో అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా దే స్పెంట్ ఆల్ దేర్ ఎనర్జీ ఆన్ ఫ్రేమింగ్ అండ్ అమెండ్మెంట్, దట్ దే కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ వాట్? అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఇనిషియల్ గా నెగ్లెక్ట్ చేశారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ అనేది పెరిగిపోతూ వచ్చింది. మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడాం, అడ్మినిస్ట్రేటివ్ స్కోప్ అనేది పెరిగిపోతూ వచ్చింది. ఒకప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ మరియు రెవెన్యూ వైపు మాత్రమే ఫోకస్ చేసిన అడ్మినిస్ట్రేషన్ కాస్త తర్వాత ఎడ్యుకేషన్ వైపు, శానిటేషన్ వైపు, హెల్త్ వైపు, ఇన్ఫ్రా వైపు, డెవలప్మెంట్ వైపు, ఎంప్లాయ్మెంట్ వైపు, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్, ఎవ్రీ స్పియర్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ ని టచ్ చేసేలాగా అడ్మినిస్ట్రేషన్ అనేది పెరుగుతూ వచ్చేసింది. ఎప్పుడైతే ఇది ఇంత కాంప్లెక్స్ అయిపోయిందో, దెన్ వుడ్రో విల్సన్ ఫెల్ట్ ద నీడ్. ఇదంతా వుడ్రో విల్సన్ యొక్క థాట్ ప్రాసెస్, నేను మీకు చెప్తుందంతా. ఇదంతా కూడా ఆయన రాసిన ఎస్సేలో 1887లో ఆయన రాసిన ఎస్సేలో హీ మెన్షన్డ్ ఎవ్రీథింగ్. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే 20 పేజీల ఎస్సే అది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ ఇయర్ వుడ్రో విల్సన్ క్లాస్ చెప్పినప్పుడు ఎస్సే అంతా చదివా, ఒరిజినల్ ఎస్సే చదివా. వుడ్రో విల్సన్ రాసిన ఒరిజినల్ ఎస్సేని చదివాను నేను. హీ మెన్షన్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ రాశాడు, చెప్పాడు ఆయన. ఫ్రేమింగ్ మీద ఫోకస్ చేశారు, అమెండ్మెంట్ మీద ఫోకస్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ వదిలేశారు. ఇదంతా కూడా ఆయన రాశారు. సో అది ఆయన చెప్పిన మాట అనమాట. సో అందుకనే అడ్మినిస్ట్రేషన్ అనేది కాంప్లెక్స్ అయిపోయింది. మనమేమో ఫోకస్ చేయడం మానేసాము, ఎంతసేపు దాన్ని చిన్న కాంపోనెంట్ కింద అనుకుంటున్నాము. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ కాంపోనెంట్, ఇట్ హెస్ బికమ్ సో హ్యూజ్ దట్ ఇట్ నీడ్స్ టు బి స్టడీడ్ సెపరేట్లీ. ఇది దాన్ని సెపరేట్ గా చదవాల్సిన సమయం ఆసన్నమైందని 1887లో ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగింది. 1887లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇంకొక విషయం మీరు తీసుకోండి. ఏన్షియంట్ టైమ్స్, ఇప్పటి టైమ్స్, డెమోక్రాటిక్ టైమ్. ఏన్షియంట్ టైమ్స్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా స్పాయిల్స్ సిస్టమ్. వాట్ am I saying? Spoils system. What is spoils system? No merit required. No merit required. అంటే అర్థం ఏంటి? నేను రాజు, నాకు ఒక మినిస్టర్ కావాలి. ఎవరిని ఎన్నుకుంటాను? నాకు ఎవరైతే క్లోజో, హూ ఎవర్ ఈస్ క్లోజ్ టు మీ, అతన్ని మినిస్టర్ చేస్తాను. దానికి నేను ఏమైనా ఎగ్జామ్ పెడతానా?
మెరిట్ టెస్ట్ పెడతానా, క్వాలిఫికేషన్ చెప్తానా, చెప్పను. నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, నో టెస్ట్, నథింగ్. హూ ఎవర్ ఐ ఫీల్ ఈస్ గుడ్, subjective. There is no objectivity in this. It is completely subjective. నా పర్సనల్ ఒపీనియన్ బట్టి నేను వెళ్ళిపోతా. అలాగే సైన్యాధ్యక్షుడు కావాలి ఏసై, కోశాధికారి కావాలి ఏసై. అంటే ఎవరైతే రాజుకి దగ్గర వాళ్ళో, ఎవరైతే పై అధికారికి దగ్గర వాళ్ళో వాళ్ళే అధికారుల కింద మారిపోయే సిస్టమ్ ని స్పాయిల్ సిస్టమ్ అంటాం. కానీ డెమోక్రసీలో స్పాయిల్ సిస్టమ్ పనిచేస్తుందా? పనిచేయదు. ఇట్ విల్ బికమ్ ఇన్ఎఫిషియంట్. వాట్ డు వి నీడ్? వి నీడ్ ఎ మెరిట్ బేస్డ్ సిస్టమ్. డెమోక్రసీలో మనకి మెరిట్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉండాలి. డెమోక్రసీలో మనకి మెరిట్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఇది అప్పట్లో ఉన్న పరిస్థితి, రైట్? ఇప్పుడు ఈ స్పాయిల్ సిస్టంలో ఉన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్, మనకి అప్పట్లో లా అండ్ ఆర్డర్ రెవెన్యూ ఫంక్షన్స్ ని మేనేజ్ చేశారు. ఈ రెండు ఫంక్షన్సే ఉండేవి అప్పుడు. సో కాబట్టి ఇలాగ రాజుకు దగ్గరగా ఉండే వాళ్ళు కూడా మేనేజ్ చేసేవాళ్ళు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ తర్వాత ఏమైంది? మనకి డెమోక్రసీలో కాంప్లెక్సిటీ పెరిగిపోయి అడ్మినిస్ట్రేటివ్ స్కోప్ పెరిగిపోయింది. మరి స్కోప్ పెరిగినప్పుడు మనకి ఏం కావాలి? స్పెషలైజ్డ్ స్కిల్స్. వి స్టార్టెడ్ నీడింగ్ స్పెషలైజ్డ్ స్కిల్స్. దేశంలో ఉన్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దానికి స్కిల్స్ కావాలి. నాకు నచ్చినోడు అంటే సరిపోడు, హీ షుడ్ హ్యావ్ స్కిల్స్. మెరిట్ ఉన్న వాళ్ళే తప్పితే వేరే వాళ్ళు చెయ్యలేరు. సో అందుకనే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చేయాల్సిన పెరిగిపోయి స్పాయిల్ సిస్టమ్ అనేది ఉండలేదు. సో కాబట్టి మనకి రిక్రూట్మెంట్, ఇంకొక మాట కూడా చూడండి, ఇంకో ఆస్పెక్ట్ చూడండి. డెమోక్రసీలో మనకి ఎవరు ఉంటారమ్మా? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? పొలిటీషియన్స్. ఎవరైతే సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవుతున్నారో, ఎవరైతే పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవుతున్నారో, వీళ్ళు ఏమంటాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. వాళ్ళందరూ ఎవరు? టెంపరరీ. దే ఆర్ నాట్ పర్మనెంట్. దే డెఫినెట్లీ నాట్ పర్మనెంట్. టెంపరరీ ఎలక్షన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. కానీ మనకి ఇంప్లిమెంటేషన్లో స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో వీ స్టార్టెడ్ నీడింగ్ సమ్వన్ కాల్డ్ బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు కావాలి. వీ స్టార్టెడ్ నీడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఒక సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది కావాలి. సంథింగ్ దట్ ఈస్ పర్మనెంట్. వీళ్ళున్నా లేకపోయినా, వీళ్ళు టెంపరరీ క్యాండిడేట్లు, వీళ్ళు ఉన్నా లేకపోయినా సరే సిస్టమ్ని నడిపించే వాళ్ళు, సిస్టమ్కి స్టెబిలిటీ మరియు కంటిన్యూటీ ఇచ్చే ఒక సెపరేట్ టీం మనకు కావాలి. దాన్నే మనం అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి అంటాం. మరి సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావాలి అన్నప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఉండాలి? వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలి? వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉండాలి? వాళ్ళు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి? సో యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ ఇట్ కదా. మీకు అర్థమవుతుందా నేను ఎన్ని యాంగిల్స్లో వస్తున్నానో? మనం ఇవన్నీ స్టడీ చేయాలి. ఒకప్పుడు స్పాయిల్ సిస్టమ్ ఉండేది, 2 ఫంక్షన్స్ ఉండేవి. వీళ్ళు నచ్చిన వాళ్ళు వేసుకునే వాళ్ళు రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షన్స్ పెరిగిపోయాయి, స్కోప్ పెరిగిపోయింది. అవన్నీ చేయడానికి ఎవరు కావాలి? స్పెషలైజ్డ్ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి. పొలిటీషియన్స్ వస్తారు, వాళ్ళు టెంపరరీ, లైఫ్ లాంగ్ ఉండరు, 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత పోతారు. సో కాబట్టి వీటన్నిటిని చూసుకోవడానికి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావాలి. సెపరేట్ సిస్టమ్ కావాలంటే దాన్ని మనం సెపరేట్గా స్టడీ చేస్తేనే అవుతుంది. నీకు సెపరేట్ సిస్టమ్ కావాలంటే జస్ట్ లైక్ దట్ అవ్వదు కదా. ఇప్పుడు నాకు సిస్టమ్ కావాలని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్, ఎలా రిక్రూట్ చేయాలి? ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? సెకండ్ క్వశ్చన్, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? థర్డ్ క్వశ్చన్, ఎక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి? ఫోర్త్, ప్రమోషన్స్ ఎలాగా? యూ హ్యావ్ 100 క్వశ్చన్స్ ఎలా వస్తూనే ఉంటాయి. మరి ఇవన్నిటిని ఆన్సర్ చేయాలంటే public administration should be studied separately as a discipline and not as part of political science. Is this clear till now, everyone? వెరీ గుడ్. ఇందాక మీకు చెప్పాను, వుడ్రో విల్సన్ ఏమన్నారు? పొలిటికల్ క్వశ్చన్స్ ఆర్ నాట్ సేమ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్ అని చెప్పి వుడ్రో విల్సన్ అన్నారు. వుడ్రో విల్సన్ గురించి మీరు రాసినప్పుడు ఫస్ట్ థింగ్, పాలిటిక్స్
అండ్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ గురించి రాయాలి. పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ అంటే రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్, రెండింటికి డిఫరెన్స్ ఉంది, అది వేరు ఇది వేరు. అంటే పొలిటికల్ క్వశ్చన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పి ఎవరన్నారు? వుడ్రో విల్సన్ అన్నారు. ఎందుకు డిఫరెంట్? ఈజీగా చూద్దాం, ఇదేం పెద్ద డిఫికల్ట్ కాదు. ఒకవైపు పాలిటిక్స్ రాద్దాం, ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్ రాద్దాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి టెంపరరీ, ఇది వచ్చేసి పర్మనెంట్. బ్యూరోక్రసీ యొక్క అప్రోచ్ లాంగ్ టర్మ్ ఉంటుంది, ఎందుకంటే నా జాబ్ పర్మనెంట్. టెంపరరీ అంటే అర్థం ఏంటి? యూ విల్ ఫేస్ ఎలక్షన్స్, యూ విల్ ఫేస్ ఎలక్షన్స్. సో యూ హ్యావ్ టు విన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందాలి. కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందాలంటే ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ తెలియాలి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ తెలిసి దానికి తగ్గట్టుగా పాలసీ ఫార్ములేషన్ చేయాలి. సో ఒక పొలిటీషియన్ ఏం ఆలోచిస్తాడు? వాట్ ఆర్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ మై పీపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పాదయాత్ర చేశారు, రాష్ట్రం అంతా తిరిగారు. ఏం తెలుసుకున్నారు రాష్ట్రం అంతా తిరిగి? ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్. పీపుల్కి ఏం కావాలి? అన్ని ఫ్రీ 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 కావాలి, తెలుసుకున్నారు. తెలుసుకుని పాలసీ ఫామ్ చేశారు. ఏ ఫ్రీ, బి ఫ్రీ, సి ఫ్రీ, డి ఫ్రీ, ఈ ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ 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 స్కీమ్స్ తీసుకొచ్చారు, పాలసీ ఫార్ములేషన్ చేశారు. దట్ ఈస్ పొలిటికల్ క్వశ్చన్, దట్ ఈస్ హిజ్ అంబిషన్. హీ హాస్ టు విన్ ఎలక్షన్స్. ఫర్ దట్ హీ నీడ్స్ టు అండర్స్టాండ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ అండ్ హాస్ టు వర్క్ అకార్డింగ్లీ. సో హిజ్ పాలసీ ఫార్ములేషన్ అంతా కూడా పీపుల్ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడుతూ ఉంటుంది, పీపుల్ మీద ఒపీనియన్. వేరస్ బ్యూరోక్రసీ ఈజ్ పర్మనెంట్. తను ఒక ఎగ్జామ్ రాస్తారు, వస్తారు, పర్మనెంట్. అది లాంగ్ టర్మ్. హీ నీడ్ నాట్ వరీ అబౌట్. అతనికి పీపుల్ కావాలి, కానీ ఈ రోజు ప్రజలు ఏమనుకుంటారని తను చూడడు, లాంగ్ టర్మ్ ఆలోచిస్తాడు. ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందని చూస్తాడు. ఏం అనుకుంటారు అనేది వేరు, ఏం చేస్తే మంచిది అనేది వేరు. సో క్వశ్చన్ ఇస్ డిఫరెంట్. అండ్ పొలిటికల్ క్వశ్చన్స్ ఆల్వేస్ డీల్ విత్, ఇక్కడ చెప్పినట్టు, పాలసీ ఫార్ములేషన్. దే డీల్ విత్ పాలసీ ఫార్ములేషన్. ఏం కావాలి? ఎస్. మరి అడ్మినిస్ట్రేషన్లో పాలసీ ఎగ్జిక్యూషన్. నువ్వు ఫార్ములేట్ చేస్తావు, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? యువర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. IAS and IPS officers will be focused on execution. So they are more concerned with execution and these guys are more concerned with formulation. ప్రజలకి ఎలా, ఏం చేయాలి, ఎటువంటి చట్టం చేయాలని వీళ్ళు ఆలోచిస్తారు. చేసిన చట్టాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మూడవది తీసుకుంటే మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ యూనివర్సల్. డెమోక్రసీలో ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ యూనివర్సల్. ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ పొలిటీషియన్, డూ యూ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్? నో, ఓన్లీ ఏజ్ మాత్రమే ఉంటుంది. ఏజ్ తప్పితే వేరే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండదు. ఏమి చెప్పరు, ఫలానా చదువుకోవాలి, ఫలానా చెయ్యాలి, ఫలానా డిగ్రీ చేయాలని ఎవరు చెప్పరు. ఇక్కడ ఎంట్రీ ఈజ్ రెస్ట్రిక్టెడ్. యూ హ్యావ్ టు క్లియర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ షుడ్ హ్యావ్ ఏ బేసిక్ డిగ్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను? ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి ప్రాసెస్ వేరుంటుంది, పాలిటిక్స్కి ప్రాసెస్ వేరుంటుంది. పాలిటిక్స్కి ఓన్లీ ఎలక్షన్స్ అంతే, ఎవడైనా రావచ్చు, ఆ ఏజ్ లిమిట్ దాటితే చాలు. మనకి ఎక్కడైతే రాస్తారో ప్రతి దేశం యొక్క కాన్స్టిట్యూషన్లో రాస్తారు, ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాస్తారు. లోక్సభ మెంబర్ అవ్వాలి, ఏం చేయాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఏంటి అర్హత, అది ఉంటే చాలు. కానీ ఎవరైనా కావచ్చు. ఒక చాయ్ వాలా మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే దేనివల్ల? దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో జరిగేవేంటి? ఎలక్షన్స్. ఇందులో జరిగేవేంటి? సెలక్షన్స్. యూఆర్ నాట్ ఎలెక్టింగ్. ఎవరు పాపులరో వాళ్ళు యూపీఎస్సీ ఆస్పిరెంట్, యూపీఎస్సీని క్లియర్ చేయలేరు. ఎవరు ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు, ఎలెక్ట్ అవ్వడు. కానీ వీళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఏమవుతారు? ఎలెక్ట్ అవుతారు. సో ఎలక్షన్ హియర్, సెలక్షన్ దేర్. Okay, another aspect, political questions are more concerned about values. The values ante what is important to me is value. Here they are focused on rules and regulations. What is important to me ante ardham entante,
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేద ప్రజలకి ఏం కావాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏం కావాలి అని నేను అనుకుంటున్నానో దానికోసం నేను ఫైట్ చేస్తాను. వేరేజ్ ఎ బ్యూరోక్రాట్ కూడా అన్ని కావాలి, కానీ బ్యూరోక్రాట్ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్ ప్రకారం జరుగుతుందా లేదా, రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుందా లేదా, సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా. ఇది బ్యూరోక్రసీ యొక్క ఆబ్జెక్టివ్. ఓకే, ఎంతసేపు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుందా లేదని ఫోకస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి, దాని ప్రకారం మనం వెళ్తున్నామా లేదా అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ యొక్క ఫోకస్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ, వేస్టేజ్ జరగకూడదు, ఎఫిషియెంట్గా ఉండాలి, అంటే రిసోర్సెస్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేయాలని వీళ్ళు ఫోకస్ చేస్తే, ఇక్కడ ఫోకస్ అంతా కూడా ఈక్విటీ, అంటే పేదవాడికి ఎక్కువ దొరకాలి, ఫెయిర్నెస్, జస్టిస్, ఇట్లాంటి వాల్యూస్ పొలిటికల్. అంటే నువ్వు ఒక పాలసీ ఫార్ములేట్ చేసావు, దట్ పాలసీ షుడ్ నాట్ బి బయాస్డ్. పాలసీ అనేది ఒకరికి బయాస్డ్గా ఉండకూడదు, ఒకరికి అన్యాయం కలిగించేలా ఉండకూడదు. ఈరోజు మార్నింగ్ మీరు ఎడిటోరియల్ చదువుంటే, నా జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ చూసుంటే అందులో రాశారు, ఆర్బీఐ ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ మైక్రో క్రెడిట్ అంటే 10,000 20,000 తక్కువ మొత్తంలో ఇచ్చిన అప్పుల మీద వడ్డీ రేటుకి సీలింగ్ తీసేసింది. ఇంతకుముందు ఒక లిమిట్ ఉండేది, ఎంతకంటే ఎక్కువ వడ్డీ మీరు ఛార్జ్ చేయకూడదని. ఆ లిమిట్ సీలింగ్ని తీసేసింది ఆర్బీఐ. అలా తీసేయడం అనేది పేదవాడికి ఇంజస్టిస్ చేస్తుందని చెప్పి రాశారు. అంటే పాలసీ ఫార్ములేట్ చేసినప్పుడు ఒక సజెషన్, ఇన్ఫాక్ట్ అది ఒక కన్సల్టేటివ్ డాక్యుమెంట్, అది ఆ డాక్యుమెంట్లో అలా సజెస్ట్ చేశారు, రికమెండ్ చేశారు. ఆ రికమెండేషన్ అనేది పేదవాడికి అన్యాయం చేసేలా ఉందని చెప్పి రాశారు ఆర్టికల్. అంటే పాలసీ ఫార్ములేషన్ చేసినప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ. ఒకరికి అన్యాయం జరగకూడదు, దట్టు అణగారిన వర్గాలకు అసలు అన్యాయం జరగకూడదు. ఒకరికి బెనిఫిషియల్గా ఉండొచ్చు, ఎవరికి వెనకబడిన వాడికి, డబ్బు ఉన్న వాడికి కాదు. ఇట్లాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని పాలసీ ఫార్ములేషన్ చేయాలి. అదే మీరు బ్యూరోక్రసీకి వచ్చేసరికి ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఎథిక్స్లో మనం చదువుతాం ఇవన్నీ కూడా, ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అని. ఆబ్జెక్టివిటీ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ మెరిట్. నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు ఒక పని కోసం, ఒక కాంట్రాక్ట్, గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో ఎవరిది మెరిట్ ఉందో వాళ్ళకి ఇవ్వాలంతే. పలానా వాడు నా బావమర్దనో, పలానా వాడు నా మేనలుడనో వాడికి నువ్వు కాంట్రాక్ట్ ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆబ్జెక్టివిటీ. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ మెరిట్. అంతేగాని వీడికి ఇవ్వడం నాకు ఇష్టం, వాడికి నాకు ఇష్టం లేదు, అలా చేయడానికి లేదు. సివిల్ సర్వెంట్కి ఇంపార్షియాలిటీ ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి. హీ మస్ట్ బి నాన్ పార్టిసన్, అంటే ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకూడదు, నాన్ పార్టిసన్గా ఉండాలి. సో ఇట్లా రకరకాలు చెప్తా ఉంటారు. అంటే వాల్యూ సిస్టమ్ కూడా కొంచెం వీళ్ళ ఫోకస్ వేరు, వాళ్ళ ఫోకస్ వేరు. అండ్ పొలిటీషియన్కి దే హ్యావ్ డైరెక్ట్ అకౌంటబిలిటీ టు పీపుల్, వేరేస్ మన బ్యూరోక్రాట్స్ దే ఆర్ అకౌంటబుల్ టు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. మన ఇప్పుడు ఇండియాలో చూస్తే ఐఏఎస్ ఈజ్ అకౌంటబుల్ టు మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అలాగనమాట. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ డిఫరెంట్ మినిస్ట్రీస్తో కోఆర్డినేట్ చేసి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ బాసెస్ ఈ పొలిటీషియన్స్. అయితే ఒక విషయం, ఇవన్నీ నేను చెప్పాను కానీ ఇవన్నీ కూడా వుడ్రో విల్సన్ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. హీ డిడ్ నాట్ మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ ఎస్సే. హీ ఓన్లీ మెన్షన్డ్ పొలిటికల్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్. ఈ ఆస్పెక్ట్స్ అన్ని రాయలా, ఎందుకంటే అప్పట్లో ఇంత డెవలప్ అయిన సిస్టమ్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది లేదు. బట్ హీ వాజ్ ఏబుల్ టు ఫోర్సీ, అంటే భవిష్యత్తును ఆయన చూడగలిగాడు. ఆ రోజుల్లో భవిష్యత్తును ఆయన ఆ రోజే చూడగలిగాడు. అడ్మినిస్ట్రేషన్కి ఇలాంటివన్నీ అవసరం, పాలిటిక్స్కి అవసరమైనవి వేరు. అంటే ఒక బ్రాడ్ లెవెల్లో హీ వాజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ that politics is concerned with certain things and administration is concerned with certain other things. There is a huge difference between what each one of them, what both of them are concerned with. Andike politics and administration dichotomy. Politics is concerned with framing constitution, administration is concerned with implementing a running constitution. Politics is concerned with amending constitution and administration is concerned with ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్. చూసారా డిఫరెన్స్? దాని ఆబ్జెక్టివ్ వేరు, దీని ఆబ్జెక్టివ్ వేరు, రెండు వేరు అని చెప్పడం ఆయనకు ఉద్దేశం. సో ఫస్ట్ పాయింట్ అబౌట్ వుడ్రో విల్సన్, మీరు ఏం రాస్తారు ఎగ్జామ్లో అడిగితే? పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకోటమీ. పొలిటికల్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ క్వశ్చన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ గురించి తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి రాస్తారు? Administration is a science.
Woodrow Wilson says administration is a science. దీని అర్థం ఏంటి? అసలు సైన్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సైన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యూనివర్సల్, సంథింగ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కాయ ఉంది. న్యూటన్ ఏమన్నాడు? చెట్టు మీద యాపిల్ కాయ తెగిపోతే నేల మీద పడుతుంది అన్నాడు. ఎందువల్ల అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటీ అనే కాన్సెప్ట్ వల్ల అని చెప్పాడు. ఇది అమెరికా. అమెరికాలో చెట్టు ఉంది, యాపిల్ కాయ పడింది, నేల మీద పడిపోయింది. ఇది ఇండియా. ఇండియాలో యాపిల్ కాయ నేల మీద పడుతుందా, వేరే చోట పడుతుందా? ఇండియాలో కూడా నేల మీద పడుతుంది, ఆఫ్రికాలో కూడా నేల మీద పడుతుంది. అర్థమైందా? ఎక్కడైనా నేల మీదే పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ యూనివర్సల్. అలా ఎక్కడైనా ట్రూ అయ్యేదాన్ని మనం ఏమంటాం? సైన్స్ అంటాం. ఒక చోట ట్రూ అయ్యి ఇంకో చోట కాని దాన్ని సైన్స్ అనం. సైన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ యూనివర్సల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ వుడ్రో విల్సన్ ఏమన్నారంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ సైన్స్ అన్నారు. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి వాటికి ఎలాగైతే మనం క్రిస్టల్ క్లియర్గా ప్రిన్సిపల్స్ చెప్తున్నామో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా we can frame certain principles that are universal in nature. అంటే these principles can be applied in America, Africa, Antarctica, India, Pakistan, North Korea or wherever it is. అర్థమైందా మీకు ఈ పాయింట్? అడ్మినిస్ట్రేషన్ ఈ సైన్స్ అంటే అర్థం ఏంటి? లైక్ సైన్స్, administration can also have universal principles that can be applied every part of the world. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి స్పేషియల్ అంటే లొకేషన్ పరంగా. ఇంకొకటి టెంపోరల్ అంటే టైం పరంగా. అంటే 100 సంవత్సరాల క్రితం అప్లై చేయొచ్చు, ఇప్పుడు అప్లై చేయొచ్చు, 100 సంవత్సరాల తర్వాత అప్లై చేయొచ్చు. టెంపోరల్ అంటే గతం, ఇప్పుడు, ఫ్యూచర్ అని. స్పేషియల్ అంటే అక్కడ, ఇక్కడ, ఇంకెక్కడో అని. Spatial talks about location, temporal talks about time. గ్రావిటీ అనేది 100 సంవత్సరాల క్రితము ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లోనూ ఉంటుంది. దట్ ఈస్ సైన్స్. ఇది కూడా అంతే. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ప్రిన్సిపల్స్, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ తీసుకురావచ్చు. దీస్ ప్రిన్సిపల్స్ విల్ బి వ్యాలిడ్ అక్రాస్ ద వరల్డ్, దే విల్ బి వ్యాలిడ్ అక్రాస్ టైమ్ జోన్స్. అంటే ఫ్యూచరు, భవిష్యత్తు, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, అన్ని కాలాల్లో కూడా అప్లై చేసేలాగా మనం ప్రిన్సిపల్స్ని తయారు చేయవచ్చు అని చెప్పి ఎవరన్నారమ్మా? వుడ్రో విల్సన్ అన్నారు. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ యూనివర్సల్ థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్. అని చెప్పి అన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, ఆ ప్రిన్సిపల్స్ ఏంటో వుడ్రో విల్సన్ చెప్పారా? నో, హీ డిడ్ నాట్ postulate those principles. డీటెయిల్డ్గా చెప్పలా. ఏంటా ప్రిన్సిపల్స్ చెప్పలేదు. ఇంకా పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైకోటమీ అని చెప్పారు. ఇది ఎలా మెయింటైన్ చేయాలి, హౌ టు అచీవ్ దిస్, ఇది కూడా వుడ్రో విల్సన్ చెప్పలేదు. అంటే వుడ్రో విల్సన్ చాలా వరకు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పారు, కానీ అవి ఎలా అనేది చెప్పలేకపోయాడు. అంటే ఆయన ఒక డోర్ ఓపెన్ చేశాడు, కానీ దారి వేయలేదు. అంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా ఆలోచించవచ్చు, ఈ దారిలో ఆలోచించండి అని చెప్పి ఒక దారి వేసి వెళ్ళిపోయాడు అంతే. తర్వాత వచ్చిన వాళ్ళు ఆ దారిని ఫిల్ చేశారు. ఆ తర్వాత వచ్చిన థింకర్స్ ఈ డైకోటమీ ఎలా అచీవ్ చేయాలో చెప్పారు, ఈ ప్రిన్సిపల్స్ ని చెప్పారు. అన్ని చోట్ల అప్లై చేసే ప్రిన్సిపల్స్ గురించి వాళ్ళు మాట్లాడారు, తర్వాత వచ్చిన వాళ్ళు మాట్లాడారు, కానీ వుడ్రో విల్సన్ మాట్లాడారు. కానీ హీ సెడ్ ఇట్ క్యాన్ బి డెవలప్డ్ ఇంటూ ఏ సైన్స్ అని చెప్పి ఆయన అండం అనేది జరిగింది. అలా అండం అనేది జరిగింది. వుడ్రో విల్సన్ ఇంకా ఏమన్నారు? హీ సెడ్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ లైక్ బిజినెస్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ లైక్ బిజినెస్. అడ్మినిస్ట్రేషన్ అనేది బిజినెస్ లాంటిది. అంటే అర్థం ఏంటి? బిజినెస్ కి ఏవైతే ఇంపార్టెంటో అడ్మినిస్ట్రేషన్ లో కూడా అవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం. అని చెప్తూ ఇట్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్.
బిజినెస్ అనేది పాలిటిక్స్ కు సెపరేట్గా ఉంటుంది కదా, అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా బిజినెస్ లాంటిదే. సో ఇట్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ అని చెప్పి వుడ్రో విల్సన్ అన్నారు. బిజినెస్ లో ఫోకస్ ఏంటమ్మా, దేనిపైన ఉంటుంది? బిజినెస్ లో ఎకానమీ, ఎఫిషియన్సీ. బిజినెస్ లో ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ పైన ఎలా ఫోకస్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ లో కూడా దానిపైనే ఫోకస్ ఉండాలి, దానిపైనే ఫోకస్ ఉండాలని చెప్పి చెప్పారు. బిజినెస్ లో ఎలాగైతే పాలిటిక్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వవో, పాలిటిక్స్ అనేవి బిజినెస్ లో ఎలాగైతే ఇంటర్ఫియర్ అనేవి అవ్వవో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా పాలిటిక్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పారు. పాలిటిక్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ బిజినెస్, సిమిలర్లీ పాలిటిక్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఒకవేళ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంటర్ఫియర్ అయ్యాయి అనుకోండి, అదేమవుతుంది? దీస్ అడ్మినిస్ట్రేటర్స్ విల్ బికమ్ ఇన్ఎఫిషియంట్. అడ్మినిస్ట్రేటర్స్ విల్ బికమ్ ఇన్ఎఫిషియంట్. నువ్వు నీ పని చేద్దాం అనుకుంటున్నావు, పొలిటీషియన్ వచ్చి నీ పని నిన్ను చేయనివ్వట్లేదు, అప్పుడు ఏమవుతుంది? నువ్వు చాలా బాగా చేద్దాం అనుకుంటావు, కానీ నీకు చేసే అవకాశం లేకుండా పోతుంది. హీ మేక్స్ యూ ఇన్ఎఫిషియంట్. ఇంటర్ఫీరెన్స్ అనేది లేకపోతే, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది లేకపోతే అడ్మినిస్ట్రేషన్ క్యాన్ బి ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్, ఇట్ క్యాన్ బి ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్. సో అందుకే అప్పుడే చెప్పారు ఆయన, జస్ట్ లైక్ బిజినెస్ విషయంలో ఎలాగైతే పాలిటిక్స్ ఇంటర్ఫియర్ అవ్వవో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా పాలిటిక్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, రెండు సెపరేట్. నీ పని పాలసీ ఫార్ములేషన్, నీ పని పాలసీ ఇంప్లిమెంటేషన్, వీళ్ళ పనిలో మీరు తలదూర్చకండి అని క్రిస్టల్ క్లియర్ గా వుడ్రో విల్సన్ చెప్పడం అనేది జరిగింది. అందుకనే ఆయన అంటారు రెండు సెపరేట్, రెండింటిని సెపరేట్ చేసేయాలి, రెండింటిని కలపకూడదు, సెపరేట్ చేయాలి. ఈ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైతే ఇట్ లీడ్స్ టు ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ బ్యూరోక్రసీ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే ఎఫిషియెంట్ గా రన్ అవ్వాలంటే ఒక ప్రైవేట్ బిజినెస్ ఎలాగైతే నడుస్తుందో అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నడవాలి. దే షుడ్ బి కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది హరీబరీ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ యొక్క హడావిడి అనేది ఇక్కడ ఉండకూడదు. వాళ్ళలాగే ఎకానమీ మరియు ఎఫిషియన్సీ పైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఫోకస్ చేయాలి. వాళ్ళలాగే మెరిట్ అండ్ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ చేయాలి. వాళ్ళలాగే సైంటిఫిక్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కూడా ట్రైనింగ్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? అలా అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళలాగే ఆబ్జెక్టివ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ జరగాలి. ప్రైవేట్ కంపెనీస్ లో బాగా పనిచేసే వాడిని ఎలాగైతే ఎవాల్యుయేట్ చేస్తారో, సింప్లీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్, అంటే బేస్డ్ ఆన్ హిజ్ యాక్చువల్ మెరిట్, బాగా కష్టపడేవాడికి ప్రమోషన్ వస్తుంది, లేకపోతే రాదు. అలాగే అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ అనేది జరగాలి. ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్ విచ్ వుడ్రో విల్సన్ స్పోక్ అబౌట్. Is this clear to everyone? Each of these things can be questions in mains. ఇది మీకు ఈ ఒక్క పాయింట్ రాసేసి ఎలాబరేట్ అనొచ్చు. యూ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి అకౌంటబిలిటీ. అడ్మినిస్ట్రేటర్స్ యొక్క అకౌంటబిలిటీ గురించి కూడా వుడ్రో విల్సన్ మాట్లాడారు. అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ ఏమంటారంటే ఈయన, హీ సేస్ పబ్లిక్ ఒపీనియన్ must be taken into consideration. Public opinion must be taken into consideration while evaluating the performance of bureaucracy. బ్యూరోక్రసీ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం పబ్లిక్ ఒపీనియన్ ని కన్సిడర్ చేయాలి అంటారు. అంటే అర్థం ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దిస్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ అండ్ దేర్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈ కలెక్టర్ గారు సరిగ్గా పర్ఫామ్ చేశారా లేదా అని ఎవరిని అడగాలి? పీపుల్ని అడగాలి. దిస్ ఈస్ హౌ యూ విల్ మేక్ హిమ్ అకౌంటబుల్ టు పీపుల్.
ఈ రకంగా మనం అకౌంటబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయగలుగుతాము. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? దే బికమ్ డిక్టేటర్స్. పబ్లిక్ ఒపీనియన్ మీరు కన్సిడర్ చేయట్లేదు అనుకోండి, ప్రజలకి పొలిటీషియన్ని అడ్మినిస్ట్రేటర్ని అకౌంటబుల్ గా చేయలేదు అనుకోండి, దే బికమ్ టూ పవర్ఫుల్. అంటే ప్రజలు ఏమనుకున్నా దీనికి సంబంధం లేదు, ప్రజలు వీళ్ళని ఇష్టపడినా ఇష్టపడకపోయినా సరే నష్టం లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందమ్మా? దే బికమ్ డిక్టేటర్స్. దే బికమ్ టూ పవర్ఫుల్, విచ్ ఈస్ నాట్ గుడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి. ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే ప్రతి పాయింట్ కి కూడా రెండు వైపులు ఉంటాయి. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ లో ప్రజల యొక్క ఒపీనియన్ ని చూసుకోవాలి అని మనం అనేటప్పుడు ఇక్కడ ఏం పాయింట్ వస్తుందంటే మీకు వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ని, ఎవరి యొక్క ఇండిపెండెన్స్? ఈ బ్యూరోక్రాట్ యొక్క ఇండిపెండెన్స్, వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది ఏమొస్తుంది? హరిస్తుంది. వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించే అవకాశం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? పబ్లిక్ ఒపీనియన్ మనం తీసుకునేటప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ ఫంక్షన్ అది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రజల కోసం అయితే నువ్వు పనిచేస్తావో వాళ్ళే నేను ఎవాల్యుయేట్ చేస్తారు అనేటప్పుడు కొన్నిసార్లు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోవిడ్-19 ఉంది. కోవిడ్-19 అరికట్టాలంటే ప్రజల మంచి కోసం నువ్వు స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేయాలి. ఈ లాక్డౌన్ అమలు చేసినప్పుడు ఇట్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ పీపుల్ కి తెలియక నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు, నేను ఇన్ఎఫిషియెంట్ అని చెప్పే అవకాశం అనేది ఉంటుంది. ద మూమెంట్ దే సే యు ఆర్ ఇన్ఎఫిషియెంట్, నువ్వు పడిన కష్టం అంతా నీకు వృధా అయిపోతుంది. నువ్వు వాళ్ళ మంచి కోసమే చేసావు, బట్ అల్టిమేట్లీ యువర్ టర్మ్డ్ యాజ్ ఇన్ఎఫిషియెంట్. రేపు పొద్దున్న ప్రజలు ఏమనేసుకుంటారో అన్న భయంతో నువ్వు ఫంక్షన్ చేసావు అనుకో, దెన్ యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇండిపెండెంట్లీ. నువ్వు స్వేచ్ఛగా ఫంక్షన్ చేయట్లా, అమ్మో స్వతంత్రంగా ఫంక్షన్ చేయట్లేదు, నేను ఏ యాక్షన్ తీసుకున్నా వీళ్ళు ఏమనేసుకుంటారో, ఏం చేస్తే ఏమైపోతుందో అన్న ఆలోచనతో నువ్వు ఫంక్షన్ చేస్తే యు ఆర్ నాట్ ఇండిపెండెంట్లీ థింకింగ్. ఫ్రీగా నువ్వు ఆలోచించే అవకాశం లేకుండా పోతుంది. అంటే డెమోక్రసీతో ప్రాబ్లం అదే. అందరికీ ఎక్కువ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినా, ఎక్కువగా అవకాశం ఇచ్చినా కొన్నిసార్లు వాళ్ళ కోసం మనం చేయాలనుకున్న మంచిని కూడా చేయలేని పరిస్థితికి దారితీస్తుంది. ఎందుకంటే నిన్ను అలా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకో, చివరికి ఉన్న ఆబ్జెక్టివ్ పోతుంది, మంచి జరగకుండా చెడు జరుగుతుంది. ఇవి రెండు పాయింట్లు కూడా ఆయనే చెప్పారు. అర్థమవుతుందా మీకు? పబ్లిక్ ఒపీనియన్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. యూ టు మేక్ దీస్ పీపుల్ అకౌంటబుల్ టు పీపుల్. ఎవరు? ఈ అడ్మినిస్ట్రేటర్ ని ప్రజలకి జవాబుదారీగా చేయాలి. ఒకవేళ మనం జవాబుదారీగా చేయకపోతే వీళ్ళు డిక్టేటర్స్ అయిపోతారు, వీళ్ళు ఎవరిని ఖాతరు చేయరు అన్న మాట చెప్పారు. అట్ ద సేమ్ టైం అలా చేయడం వల్ల వీళ్ళు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయలేరు అనే పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ టుడేస్ వరల్డ్ మీరు చూస్తే ఆల్ ది బ్యూరోక్రాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు హోమ్? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చిరాకు పడతారు, ఈ పొలిటీషియన్స్ కి మమ్మల్ని ఏంటి రిపోర్ట్ చేయమంటున్నారు, వీళ్ళకి ఎందుకు మేము రిపోర్ట్ చేయాలి, మేము ఎంత కష్టపడి చదువుకున్నాం, మేము ఎఫిషియెంట్, వాళ్ళకి చదువు రాదు ఏమీ రాదు, వాడేమో ఆ నిరక్షరాస్యుడు, వాడికి నేను రిపోర్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చిరాకు పడతా ఉంటారు. ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చారంటే టు మేక్ యూ అకౌంటబుల్. ఇప్పుడు ఏమవుతుందంటే అలా ఇవ్వలేదు అనుకోండి, మీది పర్మనెంట్ జాబ్, మీరు డిక్టేటర్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మీ పైన ఇంకొకటి లేకపోతే, మీరు ఇంకొకరి జవాబుదారీగా లేకపోతే, విత్ పర్మనెంట్ జాబ్ ఇన్ హ్యాండ్ పొలిటీషియన్ అనుకుని అట్లీస్ట్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలని భయం ఉంటుంది. కానీ వీళ్ళకి బ్యూరోక్రాట్స్ కి ఎలక్షన్స్ ఫేస్ చేయరు, లైఫ్ లాంగ్ జాబ్ ఉంటుంది. టూ పవర్ఫుల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా రిస్క్ ఫ్యాక్టరే. అందుకని అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేయాలని చెప్పి అప్పట్లోనే వుడ్రో విల్సన్ చెప్పడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంటర్ఫీరెన్స్ పెరుగుతుంది. ఇంటర్ఫీరెన్స్ పెరగడం వల్ల, ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల నువ్వు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయలేవు. ఇది పరిస్థితి. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఇక్కడే ఆయన ఇంకో మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, యూ హ్యావ్ టు పబ్లిక్ ఒపీనియన్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఇంకా ఏమన్నారు? ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఇట్ డస్ నాట్ ఇంపాక్ట్ దేర్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్. వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చెయ్యని విధంగా పబ్లిక్ ఒపీనియన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి, పబ్లిక్ ఒపీనియన్ ని అకౌంటబిలిటీలోకి తీసుకురావాలని చెప్పారు. అయితే హౌ?
చెప్పలేదు. అర్థమైందా మీకు? వుడ్రో విల్సన్ చాలా చోట్ల మీకు ఇలాగే ఉంటాయి. హౌ అంటే ఆన్సర్ ఉండదు, కానీ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తాడు. పబ్లిక్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అది వాళ్ళని ఇంటర్ఫియర్ చేయకూడదు, వాళ్ళ పనికి డిస్టర్బ్ చేయకూడదు, పనిని డిస్టర్బ్ చేయకూడదు, అలాగని చెప్పి పూర్తిగా పబ్లిక్ ఒపీనియన్తో సంబంధం లేకుండా ఉండకూడదు. ఈ రెండింటిలో మధ్యలో మీరు బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయాలని చెప్పి వదిలేశాడు ఆయన. అది ఎలాగనేది ఆయన చెప్పలా. దిస్ ఈస్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వుడ్రో విల్సన్. ఏం చెప్పారు ఇక్కడ? 4 పాయింట్స్ ఒకసారి రివిజన్ చేద్దాం మళ్ళీ. ఫస్ట్, డైకోటమీ, 2 సెపరేట్, దోస్ క్వశ్చన్స్ అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ సైన్స్. సో సైన్స్ అంటే సైన్స్ లాగా దీనికి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీ కెన్ డెవలప్ దెమ్ అని అంటాడు. థర్డ్ వచ్చి, ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్. బిజినెస్ లాగే ఇట్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ. ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ మెరిట్ అండ్ క్వాలిఫికేషన్. ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ సైంటిఫిక్ ట్రైనింగ్. ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అని చెప్పి అంటారు. ఫైనల్ గా దీస్ గైస్ షుడ్ బి అకౌంటబుల్ టు పీపుల్ అని ఏ రకంగా. అందుకని పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దాన్ని మనం కన్సిడర్ చేయాలి, దాన్ని కొట్టిపారేయడానికి లేదు అంటాడు. ఎట్ ద సేమ్ టైం దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఫింగర్ పెట్టినట్టు అవుతుంది, ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ లేకుండా అవుతుందని కూడా చెప్తాడు. అందుకే వీ హ్యావ్ టు డివైజ్ ఎ మెకానిజం వేర్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్ ఈస్ కన్సిడర్డ్ బట్ ఇట్ డజంట్ ఇంటర్ఫియర్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. హౌ హీ డిడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఎలా అనేది ఆయన చెప్పలేదు, ఎలా అనేది ఆయన మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి వుడ్రో విల్సన్ టాక్స్ అబౌట్ హౌ టు స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ హౌ టు అప్రోచ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా స్టడీ చేయాలని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఆయన అంటారు, దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. There are different approaches to study PubAd. ఒకటి, philosophical approach. 2, historical approach. 3, comparative approach. 4, legal approach. 4 approaches. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు అన్నట్టు, బస్సులో వెళ్ళొచ్చు అన్నట్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టడీ చేయడానికి 4 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి అని చెబుతూ హీ ప్రిఫర్డ్ దీస్ 3 అప్రోచెస్ అండ్ హీ డిడ్ నాట్ ప్రిఫర్ ఫిలాసాఫికల్ అప్రోచ్. అసలు ఫిలాసాఫికల్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్, వాట్ ఈస్ ఫిలాసఫీ? ఫిలాసఫర్, హూ ఈస్ ఫిలాసఫర్? ఈజ్ ఎ సీకర్ ఆఫ్ నాలెడ్జ్. ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సోక్రటీస్ గురించి మీరు చదివినప్పుడు ఒక మనిషి ఎలా బతకాలి, వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ పీపుల్? అల్టిమేట్ గోల్ ఆఫ్ పీపుల్ ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీనెస్ని అచీవ్ చేయాలంటే మనిషి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఇవన్నీ మాట్లాడేది ఫిలాసఫీ. అంటే ఫిలాసాఫికల్ అప్రోచ్ని మీరు ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీ గురించి మాట్లాడాలి. అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీ అంటే అడ్మినిస్ట్రేటర్స్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేటర్స్ దేన్ని గోల్గా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? దీస్ థింగ్స్ విల్ కమ్. దట్ మీన్స్ ఇట్ విల్ బి మోర్ ఆఫ్ నార్మేటివ్. నార్మేటివ్ అంటే విత్ నార్మ్స్. నార్మ్స్ అంటే రూల్స్. అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉండాలి అంటే ఒక రకంగా ఐడియలిస్టిక్ అంటాం. ఐడియలిస్టిక్. ఒక ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎథిక్స్ లో మనం చదువుతాం, సివిల్ సర్వెంట్స్, ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పి నొలాన్ కమిటీ, యునైటెడ్ కింగ్డమ్ లో నొలాన్ కమిటీ అనేది ఇట్ హాస్ కమ్ అప్ విత్ సర్టన్ రికమెండేషన్స్. అంటే ఒక సివిల్ సర్వెంట్ కి ఏ వాల్యూస్ ఉండాలి, ఓకే, ఈ షుడ్ హ్యావ్ ఆబ్జెక్టివిటీ, ఈ షుడ్ హ్యావ్ ఇంటిగ్రిటీ అని చెప్పి ఒక 7-8 వాల్యూస్ చెప్పింది. ఇది మీరు ఎథిక్స్ లో చదువుతారు. మరి ఇది ఏం అప్రోచ్? ఫిలాసాఫికల్ అప్రోచే కదా. ఎలా ఉండాలి, ఎలా, ఏ రూల్ ప్రకారం ఉండాలి, ఎలా ఉండాలని చెప్పేది ఫిలాసాఫికల్ అప్రోచ్. ఈ రోజు మనం ఫిలాసాఫికల్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం అంటే ఫాలో అవుతున్నాం, కానీ ఆ రోజు వుడ్రో విల్సన్ ఏమన్నారంటే ఫిలాసాఫికల్ అప్రోచ్ ఫాలో అవ్వకూడదు. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫిలాసాఫికల్ అప్రోచ్ అన్నారు. ఎలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మనం రూల్స్ రాయడం కుదరదు. అర్థమైందా? ఎలా అంటే మీకు ఇట్స్ లైక్ ఇలా ఫిలాసాఫర్ ఏం చేస్తాడమ్మా, అలాగా హీజ్ అ సీకర్, అన్వేషిస్తూ ఉంటాడు.
ఏది బెస్ట్ వే అని అన్వేషిస్తూ ఉంటాడు, మనిషి ఎలా బతకాలని. అలాగే ఇక్కడ కూడా ఒక సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉండాలి అని చెప్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అప్రోచ్ని ఆయన సపోర్ట్ చేయలేదు, ఫిలసాఫికల్ అప్రోచ్ని ఆయన సపోర్ట్ చేయలేదు, రైట్. సో ఈయన ఏమంటారంటే దీన్ని సపోర్ట్ చేయకుండా, ఎందుకంటే ఇది ఐడియలిస్టిక్, ఇన్ రియాలిటీ అది ఫాలో అవ్వడం కష్టం. మనం 100 చెప్పొచ్చు, కానీ అది ఫాలో అవ్వడం పాసిబుల్. యూ కెన్ సే అడ్మినిస్ట్రేటర్ షుడ్ హ్యావ్ ఇంటెగ్రిటీ, రియాలిటీలో పాసిబులా? అడ్మినిస్ట్రేటర్ షుడ్ హ్యావ్ ఆబ్జెక్టివిటీ, రియాలిటీలో పాసిబులా? అడ్మినిస్ట్రేటర్ షుడ్ బి ఆనెస్ట్, రియాలిటీలో పాసిబులా? ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేది ఫిలాసాఫికల్ అప్రోచ్. దాన్ని ఆయన సపోర్ట్ చేయలేదు. రాదర్ హీ సపోర్టెడ్ అదర్ 3 అప్రోచెస్: హిస్టారికల్, కంపారేటివ్, లీగల్. హిస్టారికల్ అంటే అర్థం ఏంటి? స్టడీ హిస్టరీ. హిస్టరీ మనకి ఏం నేర్పిస్తుంది? ఏం చేయకూడదో నేర్పిస్తుంది. గతంలో ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? హిస్టరీలో భాగంగా చదవాలంటే గతంలో వీ కెన్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్, లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్. గతంలో జరిగిన తప్పుల నుంచి మనం నేర్చుకోవచ్చు అని అంటాడు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఫెయిల్యూర్ ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. సో గతాన్ని చూడాలి అంటాడు. హిస్టారికల్ అప్రోచ్ ఆయన ఒప్పుకుంటున్నాడు. కంపరేటివ్ అప్రోచ్, కంపరేటివ్ అంటే పక్కోడు ఏం చేస్తున్నాడు. కంపరేటివ్ అంటే అర్థం ఏంటి? వాట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. వుడ్రో విల్సన్ ఈస్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీకు తెలుసా? వుడ్రో విల్సన్ లేటర్ ఆన్ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. మనం ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ గా చదివామా? తర్వాత ఆయన World War I టైంకి యుఎస్ఏ ప్రెసిడెంట్ అవుతాడు ఆయన. వుడ్రో విల్సన్ ఏమంటారంటే కంపారేటివ్ స్టడీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అంటాడు. కంపారేటివ్ స్టడీ అంటే అర్థం ఏంటి? యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం నేర్చుకోవచ్చు, యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అంటాడు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్ సైలోస్ అంటే ఇది అమెరికా, నేను ఇక్కడే చదువుకుంటాను, వేరే చోట చదవను. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది నా దేశం కోసం నేను చూసుకుంటాను, నేను పక్కనోడు ఏం చేస్తున్నాడో నేను చూడను అనుకునే అప్రోచ్ తప్పు అంటాడు వుడ్రో విల్సన్. హీ సేస్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. అయితే ఇక్కడ చిన్న బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఉంది. యూరోపియన్ కంట్రీస్లో వుడ్రో విల్సన్ టైంలో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో అప్పటికి కూడా మొనార్కీస్ ఉన్నాయి. కంప్లీట్ డెమోక్రసీ రాలా. కొన్ని దేశాల్లో వచ్చింది, కొన్ని దేశాల్లో ఇంకా మొనార్కీ ఉంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆల్రెడీ డెమోక్రసీ వచ్చేసింది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏమో డెమోక్రసీ ఉంది, యూరోపియన్ కంట్రీస్లో ఏమో మొనార్కీ ఉంది. వీళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అంటాడు వుడ్రో విల్సన్. అదేంటిది? ఒక మొనార్కీ నుంచి డెమోక్రసీ ఏం నేర్చుకుంటుంది? అమ్మో, మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంటామని చెప్పి డెమోక్రసీ ఇంత కష్టపడి సంపాదించుకున్న డెమోక్రసీ మనం కూడా మళ్ళీ మొనార్కీ కింద మారిపోతామేమో అన్న భయాలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఆయన అలా అనడానికి కారణం ఉంది. ఎందుకు అన్నారు అంటే, కేర్ఫుల్గా వినండి. ఇదంతా ఎస్సేలో ఉంటుంది, బుక్లో దొరకదు, బుక్స్లో డీటెయిల్డ్గా రాయలేదు. కానీ నేను ఒరిజినల్ ఎస్సే చదివాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు చదివే నోట్స్లో కూడా కనిపించదు. యూరోపియన్ కంట్రీస్లో అప్పట్లో మొనార్కీస్ ఉన్నాయని చెప్పాను. ఈ మొనార్కీస్ ఏం చేసేవాళ్ళంటే, ప్రజలు ఉన్నారు కదా, ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా, ఇప్పుడు ప్రతి రాజు ఏమనుకుంటాడు, నేను స్టేబుల్గా ఎటువంటి తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా రాజ్యం పరిపాలించుకోవాలని చెప్పి రాజు అనుకుంటాడు. నేను ప్రశాంతంగా రాజ్యం పరిపాలించాలి అంటే నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేయకూడదు, నా ప్రజలు నా మీద రివర్స్ అవ్వకూడదు, గొడవలు పెట్టకూడదు. వాళ్ళు గొడవలు పెట్టకూడదు అంటే వాళ్ళకి ఏం కావాలో అది మనం చేసేస్తే గొడవలు పెట్టరు కదా, మన రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది కదా అని భావించి యూరోపియన్ కంట్రీస్లో ఈవెన్ ఇన్ మొనార్కీస్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దే స్టడీడ్ అడ్మినిస్ట్రేషన్. ఈ పదం విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వుడ్రో విల్సన్ కంటే ముందే యూరోపియన్ కంట్రీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి స్టడీ చేశారు. వుడ్రో విల్సన్ కంటే ముందే జరిగింది ఇదంతా. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ స్టడీ చేశారు. వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విచ్ కాజెస్ లీస్ట్ ట్రబుల్ ఫ్రమ్ పీపుల్ టు ద కింగ్?
అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న ఒక విషయం, వెల్ఫేర్ మ్యాక్సిమైజేషన్ అనే ఉద్దేశంతో చేయట్లేదు అక్కడ. నేను ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఈ ప్రజలు నాకు తలనొప్పి క్రియేట్ చెయ్యరు అనే యాంగిల్లో వాళ్ళు స్టడీ చేసి అడ్మినిస్ట్రేటివ్ మెథడ్స్ ని డెవలప్ చేశారు. ఎక్కడ? యూరోపియన్ కంట్రీస్లో. ఈ విషయం వుడ్రో విల్సన్కి తెలుసు, ఎస్పెషల్లీ జర్మనీలో. వుడ్రో విల్సన్ నోస్ అబౌట్ దీస్ థింగ్స్. అందుకే వుడ్రో విల్సన్ ఏమంటాడు, అమెరికా కెన్ టేక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ యూరోప్. యూరోప్లో ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ డెవలప్ చేశారు కాబట్టి మనం ఎందుకు వాటిని స్టడీ చేయకూడదు? వై డోంట్ వి బ్రింగ్ దోస్ థింగ్స్ ఇన్ టు అమెరికా? వాటిని మనం అమెరికాకి ఎందుకు తేకూడదు అని చెప్పి అంటాడు. అక్కడే క్వశ్చన్ వస్తుంది, అవేమో మొనార్కీ కదా, మనదేమో డెమోక్రసీ కదా. మొనార్కీ నుండి నేను డెమోక్రసీకి తీసుకొచ్చినప్పుడు మన డెమోక్రాటిక్ వాల్యూస్ అనేవి పోతాయేమో, మనం కూడా మొనార్కియల్ టెండెన్సీస్ మన దేశానికి వచ్చేస్తాయేమో అని చెప్పి ఒక భయాలు ఉంటాయి. దానికి కూడా ఆయన ఒక మాట అంటాడు, ఇది చాలా ఫేమస్. వుడ్రో విల్సన్ ఒక మాట అంటారు, హీ గివ్స్ అన్ ఎగ్జాంపుల్. దేర్ ఈజ్ ఎ మర్డరర్. ఒక మర్డరర్ ఉన్నాడు, హంతకుడు. అతని దగ్గర ఏమో నైఫ్ ఉంది. అతని దగ్గర ఏముంది? నైఫ్. హీ నోస్ హౌ టు యూజ్ దిస్ నైఫ్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. దీన్ని ఎంత ఎఫెక్టివ్గా వాడాలో మర్డరర్కి బాగా తెలుసు. వుడ్రో విల్సన్ ఏమంటాడంటే, యు ఆర్ హియర్, నీ దగ్గర కూడా నైఫ్ ఉంది, కానీ ఈ నైఫ్ని ఎఫిషియెంట్గా లేదా ఎఫెక్టివ్గా వాడటం నీకు తెలియట్లేదు. వుడ్రో విల్సన్ సేస్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఈ మర్డరర్ నుంచి మనం తెలుసుకోవచ్చు ఏంటి, ఈ నైఫ్ని ఎలా వాడాలి అని, వితౌట్ లెర్నింగ్ ది ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్. అర్థమవుతుందో? మనం కాపీ చేయొచ్చు ఏంటి, ఆయన స్కిల్ని, కత్తిని వాడే స్కిల్ని మనం కాపీ చేద్దాం, అతని ఇంటెన్షన్ని కాపీ చేయొద్దు. అతని ఇంటెన్షన్ ఏంటి? మర్డర్ చేయడం. నీ ఇంటెన్షన్ ఏంటి? కూరగాయలు కోయడం. కత్తి వాడడం నేర్చుకుందాం, ఆయనకి కత్తి వాడడం బాగా వచ్చు. ఆ కత్తిని మనం కూరగాయలు కోయడానికి వాడదాం. వాడు మర్డర్ చేసుకుంటాడు, మనకెందుకు? వాడు మర్డర్ చేసుకుంటాడు, ఎలాగో పోతాడు, మనకెందుకు? మనం మాత్రం దాన్ని కూరగాయలు కోయడానికి వాడదాం. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎ మర్డరర్ హౌ టు యూజ్ నైఫ్ వితౌట్ లెర్నింగ్ హౌ టు కిల్ సమ్వన్ విత్ దట్. సిమిలర్గా యూరోపియన్ కంట్రీస్ నుంచి హౌ టు అడ్మినిస్టర్ అనేది నేర్చుకుందాం. మొనార్కీ వద్దు మనకి. అంటే దాని అర్థం ఏంటి? వీ కెన్ హ్యావ్ ఎ ఫిల్టర్. అంటే మనకి ఏది కావాలో అది నేర్చుకుందాము, మిగిలింది ఫిల్టర్ అవుట్ చేసేద్దాము. లెట్స్ పికప్ ది ఆర్ట్ ఆఫ్ రన్నింగ్ అడ్మినిస్ట్రేషన్ వితౌట్ కాపీయింగ్ దేర్ మొనార్కియల్ సిస్టమ్. వాళ్ళ మొనార్కియల్ సిస్టమ్ని మనం తీసుకోవద్దు, కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని తెలుసుకుందాం. వాళ్ళు బాగా చేస్తున్నారు, నేర్చుకుందాం అంటాడు. దట్స్ వాట్ హీ సేస్ అబౌట్ కంపారిటివ్ అడ్మినిస్ట్రేషన్. కంపారిటివ్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అంటాడు ఆయన. We have to learn from others. If someone is doing better than you, why don't you learn from him? Why don't you learn from him? Even if his intention is different and your intention is different. Intentions వేరు కావచ్చు, but why don't you learn? Learn it. Focus on what you need. Intention నీకు అక్కర్లా, నీకు కావాల్సింది పని, స్కిల్ వాడి దగ్గర ఉంది, తెలుసుకో. That's what Woodrow Wilson says. Is this clear? Everybody. Right. And finally, fourth approach ఏంటమ్మా? లీగల్ అప్రోచ్. లీగల్ అప్రోచ్ ఏం చెప్తుంది? మేక్ ఎ లా, ఇంప్లిమెంట్ ఎ లా, ఇంప్లిమెంట్ లా, డిఫెండ్ లా. అదే కదా లీగల్ అప్రోచ్ అంటే. మేక్ ఏ లా లెజిస్లేటివ్, ఇదేమో ఎగ్జిక్యూటివ్, ఇదేమో జుడిషియరీ. దిస్ ఇస్ వాట్ వి సే. వుడ్రో విల్సన్ సేస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ systematic implementation of law. Systematic implementation of law.
Woodrow Wilson says administration is nothing but systematic implementation of law. So legal approach ఆయన సపోర్ట్ చేశాడు. అంటే లా అంటే చట్టాన్ని చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అప్రోచ్ ని ఆయన సపోర్ట్ చేశాడు. He is in favor of that approach. Babad can be studied as part of law. Babad can be studied as part of law అని చెప్పి స్టడీ చేశారు అన్నమాట. సో ఆయన ఎలా డిఫైన్ చేశారు? సిస్టమాటిక్ అప్లికేషన్ ఆఫ్ లా అని చెప్పి ఆయన డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మనం 4 అప్రోచెస్. ఫిలాసాఫికల్ అప్రోచ్, హీ సేస్ నో. హిస్టారికల్ అప్రోచ్, ఎస్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్. కంపారిటివ్ అప్రోచ్, ఎస్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ హూ ఆర్ డూయింగ్ బెటర్. లీగల్ అప్రోచ్, ఎస్ లా ప్రకారం వెళ్ళాలి. లీగల్ అప్రోచ్ అంటే లా క్రియేట్ చేసి ఇంప్లిమెంటేషన్, సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. ఈ అప్రోచ్ ని ఆయన సపోర్ట్ చేశాడు. ఒక్క ఫిలాసాఫికల్ అప్రోచ్ ని సపోర్ట్ చేయలేదు. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీఆర్ ఫాలోయింగ్ ఫిలాసాఫికల్ అప్రోచ్ ఆల్సో ఇంటూ అడ్మినిస్ట్రేషన్. అందుకనే మనకి సివిల్ సర్వెంట్స్కి ఉండాల్సిన వాల్యూస్ ఏంటి, ఐడియల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఎథిక్స్లో ఇవన్నీ చదువుతాం మనం. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఓకే, ఇంకా ఫైనల్గా ఏమంటారంటే, ఫైనల్గా he also talks about relationship between politics and administration. ఇవేమో పాలిటిక్స్, ఇదేమో అడ్మినిస్ట్రేషన్. ఇందాకే చెప్పాను స్టార్టింగ్ లో ఆయన ఏమన్నాడు మనకి, డైకాటమీ. he says they must be separated, they are completely different. ఒకదానికి సంబంధం లేదు, డైకాటమీ అని చెప్పి ఒక చోట అంటాడు. తర్వాత అంటాడు we should have coordination. ఒకవైపు ఏమో సెపరేట్ అని చెప్తూ ఇంకోవైపు ఏమంటాడంటే there must be coordination between politics and administration. క్లోజ్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్, పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంటర్లింక్డ్. రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యాయి. సో క్లోజ్ కోఆర్డినేషన్ ఉండాలి అంటారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. పొలిటీషియన్స్ ఏమో పాలసీస్ ఫార్ములేట్ చేస్తారు, బ్యూరోక్రాట్స్ ఏమో పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో బ్యూరోక్రాట్స్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. బ్యూరోక్రాట్స్ దే ఇంటరాక్ట్ విత్ పీపుల్. పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు రియల్ లైఫ్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాధక బాధకాలు, రియల్ లైఫ్ ఇష్యూస్ మీద వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. బెటర్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దే పాస్ ఆన్ దట్ ఫీడ్బ్యాక్ టు పొలిటీషియన్స్ హూ ఆర్ మేకింగ్ పాలసీస్. మీకు అర్థమవుతుందా? గ్రౌండ్ లెవెల్లో ఫంక్షన్ చేస్తున్న బ్యూరోక్రాట్, ప్రజెంట్ నడుస్తున్న పాలసీలో ఉన్న లోపాల గురించి అవగాహన తెచ్చుకున్న బ్యూరోక్రాట్, తను ఆ ఫీడ్బ్యాక్ అనేది పొలిటీషియన్కి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. వీళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళు బ్యూరోక్రాట్స్, వీళ్ళు పీపుల్. యు ఆర్ వర్కింగ్ విత్ పీపుల్ అండ్ యు ఆర్ గెటింగ్ ఎ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రేషన్, ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక 700 వ్యాన్లు బొమ్మలు వేసేసి వైఎస్ఆర్సీపీ వేసేసి తీసుకురావడం అనేది జరిగింది. వన్ సెక్. ఓకే, ఇంటి వద్దకి రేషన్ అని చెప్పి ఇదంతా ఎంఆర్ఓలకి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పారు పనులు. కానీ దానివల్ల చాలా తలనొప్పులు వచ్చేసాయి. మీకు అర్థమైందా? చాలా తలనొప్పులు వచ్చేసాయి ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళాలంట, ఆ వ్యాన్ మన దగ్గరికి వస్తుందంట. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు లాంటి హెడ్ఏక్స్ అన్ని వచ్చాయి. అర్థమైందా కదా? ఇలాంటి హెడ్ఏక్స్ అన్ని వచ్చాయి. సో దీంట్లో చాలా మంది పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్ళకుండా, వ్యాన్ వస్తుంది రేషన్కి, వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలంట, తాళం వేయడానికి కుదరదంట, ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చాయి. ఈ ఇష్యూస్ అన్ని ఎవరికి తెలుస్తాయి? కింద లెవెల్లో ఉన్న బ్యూరోక్రాట్స్కి, గవర్నమెంట్ అఫీషియల్ తెలుస్తాయి. వాళ్ళు ఎవరికి చెప్తారు? పొలిటీషియన్స్, మినిస్టర్స్కి చెప్తారు. మినిస్టర్స్కి చెప్పిన తర్వాత మినిస్టర్ వాళ్ళ పాలసీల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? పాలసీ ఎగ్జిక్యూషన్, పాలసీ ఫార్ములేషన్లో ఇంటర్లింకింగ్ ఉందా లేదా? ఎగ్జిక్యూషన్లో నువ్వు ఏదైతే లోపాలు తెలుసుకుంటున్నావో వాడిని చెప్తేనే కదా వాళ్ళు పాలసీలో మార్పులు చేసుకుంటారు. అందుకని దే ఆర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్.
దేర్ మస్ట్ బి కోఆర్డినేషన్. ఒకరితో ఒకరు మాట్లాడకుండా నేను పాలసీ ఫార్ములేట్ చేస్తాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేయు. ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళేమో ఫార్ములేషన్ గురించి మాట్లాడకండి, ఫార్ములేట్ చేసే వాళ్ళేమో ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడకండి అంటే అవ్వదు. కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఒక ఇన్కన్సిస్టెన్సీ అర్థమైందా? ద సేమ్ పర్సన్ హూ సేస్ దేర్ మస్ట్ బి డైకోటమీ ఈజ్ సేయింగ్ దేర్ మస్ట్ బి కోఆర్డినేషన్. రెండు సెపరేట్ అవ్వాలని ఆయన అంటాడు, కోఆర్డినేషన్ ఉండాలని కూడా ఆయనే అంటాడు. సో దిస్ ఈజ్ వన్ క్రిటిసిజం అబౌట్ వుడ్రో విల్సన్. ఒక చోటేమో విడిపోవాలంటాడు, ఒక చోటేమో కోఆర్డినేషన్ ఉండాలి అంటాడు. ఆయనే కన్సిస్టెంట్ గా లేడని చెప్పి కొంతమంది ఆయన క్రిటిసైజ్ చేశారు తర్వాత. సో దిస్ ఈజ్ అబౌట్ వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ గురించి కంప్లీట్ గా మనం తెలుసుకున్నాం, అన్ని మాట్లాడేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వుడ్రో విల్సన్ పైన వచ్చిన క్రిటిసిజం ఏంటి, విమర్శ ఏంటి, వాట్ ఈస్ ద క్రిటిసిజం అబౌట్ వుడ్రో విల్సన్. ఫస్ట్ క్రిటిసిజం వచ్చి అతను ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాదు అని. అతను ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాదు అనేది ఫస్ట్ క్రిటిసిజం. అసలు ఆయన ఎందుకమ్మా 1887లో ఆయన వచ్చాడు? ఈయనకంటే ముందు ఇందాక మీకు చెప్పాను, యూరోప్ లో చాలా మంది బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేశారు. ఇండియాలో కౌటిల్య అర్థశాస్త్రాల్లో హీ రైట్స్ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హీ రైట్స్ అబౌట్ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆయన రాశాడు, వివరంగా రాశాడు. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి, ఏం చేయాలో కూడా కౌటిల్య అర్థశాస్త్రాల్లో రాశారు. మన పురాణాల్లో రాయడం జరిగింది. తర్వాత జాక్ హాబ్స్, మెషివెల్లి, వీళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడారు. ఇంతమంది అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరినీ వదిలేసి వుడ్రో విల్సన్ ని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనడం అనేది వాళ్ళందరికీ అన్యాయం చేయడం కదా, వాళ్ళందరికీ అన్యాయం చేయడం కదా. ఇట్ ఈస్ క్రాస్ ఇన్జస్టిస్ టు సో మెనీ థింకర్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు దిస్ డిసిప్లిన్ కదా అని చెప్పి అంటారు. ఇంతకంటే ఎక్కువగా సిగ్నిఫికెంట్ గా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు కదా అని చెప్పి అంటారు. అర్థమైందా మీకు? నేను చెప్పాను జర్మనీ, ఆస్ట్రేలియాలో, యూరోపియన్ కంట్రీస్ అని చెప్పాను, ఎస్పెషల్లీ జర్మనీ, ఆస్ట్రేలియా కదా, ఆస్ట్రియా, ఈ దేశాల్లో ఎక్స్టెన్సివ్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాశారు. రైట్. అలాగే మనకి మెషివెల్లి గురించి కూడా చెప్పాను. వీళ్ళందరూ కూడా వీటి గురించి మాట్లాడారు. మరి వాళ్ళందరినీ వదిలేసి వుడ్రో విల్సన్ ఎందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం? వీళ్ళని కదా మనం ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనాలి, వుడ్రో విల్సన్ ఎందుకు అంటామని చెప్పి ఫస్ట్ విమర్శ. అయితే సొల్యూషన్ ఏంటో తెలుసా? దాన్ని మనం ఎలా కౌంటర్ చేస్తాం? యూ హ్యావ్ టు కౌంటర్ ఇట్. ఎందుకంటే వీళ్ళందరూ దీని గురించి మాట్లాడారు, ఒప్పుకుంటాం. ఎందులో భాగంగా? పొలిటికల్ సైన్స్ లో భాగంగా. వాళ్ళు పొలిటికల్ సైన్స్ చెప్తూ దాంట్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ఒక పార్ట్ కింద మాట్లాడారు తప్పితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సెపరేట్ డిసిప్లిన్ గా ఉండాలి, దీన్ని సెపరేట్ గా స్టడీ చేయాలని చెప్పి ఎవ్వరూ మాట్లాడలా. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆర్గ్యూస్ దట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఏ సెపరేట్ డిసిప్లిన్. అది సెపరేట్ డిసిప్లిన్ గా ఉండాలని మొట్టమొదటిసారి ఆర్గ్యూ చేసింది ఎవరు అంటే వుడ్రో విల్సన్, నాట్ దీస్ గైస్. Of course, they have discussed different administrative mechanisms, but as part of political science, అంటే గవర్నమెంట్ ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, డెమోక్రసీ, మొనార్కీ మాట్లాడుతూ దాంట్లో భాగంగా చెప్పారే తప్పితే దీన్ని సెపరేట్ డిసిప్లిన్ గా చదవాలి అని చెప్పి వీళ్ళెవరు కూడా చెప్పలేదు. దే డిడ్ నాట్ ఎంఫసైజ్ ఆన్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ సెపరేట్ అకాడమిక్ డిసిప్లిన్. వుడ్రో విల్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ వల్లే, ఆయన రాసిన ఆ సెమినల్ ఎస్సే వల్లే ఈ రోజు దాన్ని మనం సెపరేట్ గా స్టడీ చేస్తున్నాము. సెపరేట్ స్టేటస్ అనేది, ఇండిపెండెంట్ డిసిప్లిన్ గా దానికంటూ ఒక సెపరేట్ స్టేటస్ అనేది ఈ రోజు వచ్చింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ వుడ్రో విల్సన్. సో హీ ఈజ్ అండ్ హీ వాజ్ అండ్ హీ విల్ బి ది ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఎవరంటే ఆయనే. మీరు ఎగ్జామ్ లో రాసినప్పుడు కూడా ఆయనే అని చెప్పి రాయాలి, ఎందుకంటే వీళ్ళెవరు సెపరేట్ డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి ఆర్గ్యూ చేయలేదు, ఫైట్ చేయలేదు. ఇది ఫస్ట్ పాయింట్ అండ్ కౌంటర్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు చాలా మంది ఏమన్నారంటే విల్సన్ రైజ్డ్ మోర్ క్వశ్చన్స్ దాన్ ఆన్సర్స్. ఆయన చాలా క్వశ్చన్స్ చెప్పాడు కానీ ఆన్సర్స్ ఇవ్వాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ ఒపీనియన్ ని కన్సిడర్ చేయాలి, అర్థమవుతుంది, పబ్లిక్ ఒపీనియన్ ని కన్సిడర్ చేయాలి ఇన్ సచ్ ఏ మేనర్, ఏమన్నాడు, ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఇట్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ అంటాడు. ఆ మేనర్ ఏంటి చెప్పలేదు. హీ డిడ్ నాట్ స్పెసిఫై ద మేనర్. హీ సేస్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి సెపరేటెడ్, డైకాటమీ మెయింటైన్ చేయాలి. హౌ చెప్పలేదు.
హీ సేస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్యాన్ బి డెవలప్డ్ ఇంటూ ఏ సైన్స్, అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మనం బిల్డ్ చేయొచ్చు అంటాడు. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? చెప్పలేదు. He did not talk about the principles. He did not say how public opinion అనేది ఇంపార్టెంట్ అకౌంటబిలిటీకి మెకానిజం కింద ఉపయోగించాలి, కానీ అది వాళ్ళ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఎలా చేయాలో చెప్పలేదు. డైకాటమీ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పలేదు. అర్థమవుతుందా మీకు? డైకాటమీ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పలేదు. సో ఇది ప్రాబ్లం అనమాట. ఏది మీరు ఓన్లీ క్వశ్చన్స్ రైజ్ చేశారు కానీ ఆన్సర్స్ ఇవ్వాల అని చెప్పి అనదర్ క్రిటిసిజం. దీనికి కౌంటర్ ఏంటమ్మా? ఈయన క్వశ్చన్స్ రైజ్ చేశాడు కాబట్టే లేటర్ థింకర్స్ వర్క్డ్ ఆన్ దోస్ క్వశ్చన్స్. లేటర్ థింకర్స్ ఆ క్వశ్చన్స్ పైన వర్క్ చేసి దే కేమ్ అవుట్ విత్ ఆన్సర్స్. ఒకళ్ళు పునాది వేసిన తర్వాతే ఇంకోళ్ళు బిల్డింగ్ కట్టారు. బిల్డింగ్ ఈయన కట్టలేదు అని చెప్పి ఆయన తిట్టకూడదు, పునాది వేసింది ఆయనే. హీ రైజ్డ్ సో మెనీ క్వశ్చన్స్ ఆన్ విచ్ లేటర్ థింకర్స్ వర్క్డ్. అట్లీస్ట్ వీళ్ళు వర్క్ చేయడానికి ఆయన ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అందుకని ఈ క్రిటిసిజం కూడా మనం కౌంటర్ చేయాలి. క్రిటిసిజం ఏంటి? హీ రైజ్డ్ మోర్ క్వశ్చన్స్ దెన్ ఆన్సర్స్. కౌంటర్ ఏంటి? ఎస్, హీ రైజ్డ్ మోర్ క్వశ్చన్స్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పర్టినెంట్ క్వశ్చన్స్, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ విచ్ లేటర్ థింకర్స్ వర్క్డ్ అండ్ ట్రైడ్ టు ప్రొవైడ్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెడరిక్ టేలర్ నెక్స్ట్ మనం చదవబోతున్నాం. ఆయన సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్తారు. అంటే ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఆయన కొట్టిన సర్టెన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటున్నాం కదా, అలాంటి ప్రిన్సిపల్స్ ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ఫేయల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలని చెప్పి ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారు. తర్వాత మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్, డైకాటమీ ఎలా మెయింటైన్ చేయాలి, పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ ఎలా మెయింటైన్ చేయాలో ఆయన చెప్పారు. ఫ్రెడరిక్ రిగ్స్ కంపారిటివ్ పాలిటిక్స్, కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి ప్రొసీజర్, వేరే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటే ఏ ప్రొసీజర్ ప్రకారం నేర్చుకోవాలని చెప్పి ఫ్రెడరిక్ రిగ్స్ చెప్తారు. ఇవన్నీ మనం తర్వాత చదవబోతున్నాం. సిపిఏ కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి ఆద్యుడు ఎవరు అంటే ఫ్రెడరిక్ రిగ్స్. హీ గేవ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియరీ ఆన్ దట్. ఇవన్నీ మనం తర్వాత చదవబోయే డిఫరెంట్ థింకర్స్. అయితే వీళ్ళందరికీ ఒక బేస్ ఇచ్చింది ఎవరు? వెల్సన్ రాసిన ఎస్సే, వెల్సన్ దాన్ని ఇనిషియేట్ చేయబట్టే, ఈ క్వశ్చన్స్ రైజ్ చేయబట్టే వీళ్ళందరూ దానిపైన వర్క్ చేయగలిగారు అని మనం చెప్పొచ్చు. అలాగే ఇంకా చాలా మంది ఏమంటారంటే హీ వాజ్ ఇన్కన్సిస్టెంట్ అంటారు. ఇన్కన్సిస్టెంట్ అని ఎందుకంటాం? ఒకవైపు ఏమో పబాడ్ అండ్ పొలిటికల్ సైన్స్ డైకాటమీ అంటాడు ఆయన, డైకాటమీ అంటాడు. ఇంకోవైపు ఏమో కోఆర్డినేషన్ ఉండాలి అంటాడు. దీన్ని ఇన్కన్సిస్టెన్సీ అని కొంతమంది కామెంట్ చేస్తారు. దీన్ని మనం ఎలా కౌంటర్ చేస్తాం? ఎస్, దే మస్ట్ బి సెపరేటెడ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. సెపరేట్ చేయాలి అంటే అర్థం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వకూడదనా? సెపరేట్గా ఉండి కోఆర్డినేట్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారమ్మా, ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో ఫంక్షన్ చేయొద్దు అంటాడు ఆయన. నీ డిపార్ట్మెంట్ వేరు, నీ డిపార్ట్మెంట్ వేరు. నీదేమో పాలిటిక్స్ డిపార్ట్మెంట్, నీదేమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అంటే అర్థం మీరిద్దరు మాట్లాడుకోకూడదనా? నీ పని నువ్వు చెయ్యి, వేరెవర్ రిక్వైర్డ్ మీరు డిస్కస్ చేసుకోండి. దట్స్ వాట్ వుడ్రో విల్సన్ సేస్. సో your functions are separate, but wherever required you must coordinate. సో ఆ క్రిటిసిజం కూడా తప్పే. అర్థమవుతుంది? దాన్ని కూడా మనం కౌంటర్ చేయొచ్చు. ఫైనల్గా వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చెప్తారు? హీ ఈస్ ది ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బికాస్ హిజ్ essay has provided seminal contribution influencing certain later generations. సెమినల్ ఎస్సే అంటారు దాన్ని. అందుకే దాన్ని సెమినల్ అనే పదం ఎగ్జామ్లో వాడాలి మీరు, అందుకే చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ సెమినల్ ఎస్సే బికాస్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ ఆఫ్ లేటర్ థింకర్స్. ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దాని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ కింద, సెపరేట్ డిసిప్లిన్ కింద ఎవాల్వ్ అవ్వడానికి బాట వేసింది, పునాది వేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆయన రైజ్ చేయబట్టే లేటర్ థింకర్స్ ఆ క్వశ్చన్స్ పైన వర్క్ చేశారు. దే కేమ్ అవుట్ విత్ సెపరేట్ థియరీస్. బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ దే కేమ్ అవుట్ విత్ సెపరేట్ థియరీస్. వాళ్ళు సెపరేట్ థియరీస్తో వచ్చారంటే కారణం ఏంటి? ఈయన క్వశ్చన్స్ రైజ్ చేయబట్టే కదా. ఇది ఎలా ఇలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలో చెప్పలేదు. ఎలా చేయాలో వాళ్ళు ఆలోచించారు.
హీ రైజ్డ్ క్వశ్చన్స్, సో దే ట్రై టు ప్రొవైడ్ ఆన్సర్స్. ఆ రకంగా డిసిప్లిన్ అనేది, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కాదు, డిసిప్లిన్ అంటే ఈ విభాగం, ఈ డిపార్ట్మెంట్, ఈ అకాడమిక్ డిసిప్లిన్ అనేది ఎవాల్వ్ అయింది, డెవలప్ అయింది. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఇది ఒక పెద్ద డిసిప్లిన్ కింద మారిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిస్టర్ వుడ్రో విల్సన్. అర్థమైందా అందరికీ? మీరు బుక్ ఏమైనా చదవాలంటే ప్రసాద్ అండ్ ప్రసాద్లో ఈ చాప్టర్ చదవచ్చు. ఓకే, క్లాస్లో ఉన్న పాయింట్స్, క్లాస్లో చెప్పిన ఎసెన్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంకేం అవసరం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు రీడ్ ఎ బుక్, ప్రసాద్ అండ్ ప్రసాద్ చదవండి. Take care. So let's catch up again on Monday with Frederick Taylor. Take care. Bye.